సమాధానం మాత్రమే కాదు, అలాగున మేలు కలుగుతుందన్నాడు. ఏ మేలు కోసమైతే ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ మేలు జరగాలని నువ్వు కోరుతున్నావో వాటిని చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడు. ఆయన దగ్గరికి వద్దామా? ఈరోజు నువ్వు చేయగలిగిన నువ్వు చేస్తే ప్రభు నీ పక్షాన కలిగి ఉన్న ప్రణాళికలు ఆయన నెరవేరుస్తారు. అదేనంటే నువ్వు దేవునితో సహవాసం చేయి, ఆయన సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి, ఆయన వైపు చూడండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, నీతో సహవాసం చేయడం ద్వారా మాకు సమాధానము మరియు మేలు కలుగుతుందని నీ లేఖనాలు సెలవిచ్చాయి. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే సమాధానం లేకున్నారో, మేలును చూడక ఉన్నారో వారందరినీ మీరే కనికరించండి, ముట్టండి, బలపరచండి. సంపూర్ణమైన నీ కృప ప్రతి ఒక్కరికి విస్తరింపు చేయండి ప్రభు. వారి యొక్క గృహాల చుట్టూ నీ మహిమను ఉంచండి. వారి యొక్క కుటుంబాలను మీరు కాపాడండి, భద్రపరచండి. వారి ప్రయాణాల్లో తోడుగుండండి. అనారోగ్యంతో వారికి స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి.